ఏపీ అసెంబ్లీ ఎన్నికలను స్వీప్ చేసిన కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇక కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేనానికి డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అలాగే పవన్తో పాటు మరో జనసేన నేతకు మంత్రి పదవిలో చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఇక బీజేపీ నుంచి ఇద్దరికి మంత్రిగా ఛాన్స్ ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కామినేనితో పాటు సుజనా చౌదరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మంత్రి పదవిని ఆశిస్తున్న నేతల సంఖ్య ఈసారి ఎక్కువగా ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బొండా ఉమా, పయ్యవుల కేశవ్, పరిటాల సునీత, నారా లోకేష్, ఇలా లిస్టు పెద్దగానే ఉంది. మరి విక్టరీ తరువాత చంద్రబాబు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలను స్వీప్ చేసిన కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ఏదైతే భారీ విజయాన్ని నమోదు చేసుకుందో ఈ విజయం తర్వాత అందరూ కూడా ప్రస్తుతానికి ఆనంద సంబరాల్లో ములుగు తేలుతున్నారు. అలాగే ఈ నెల 9వ తారీఖున అటు ఏపీ సీఎం గా 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటికి నాయకులంతా కూడా క్యూ కట్టారు. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో అటు చంద్రబాబు నాయుడు మీడియాతో కూడా మాట్లాడతారు. అయితే ఈ రోజు అటు ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్డీఏ సమావేశం ఉందో ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హాజరవుతున్నారు. అనంతరం ఏదైతే రాబోయేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దానికి సంబంధించి కేబినెట్ కూర్పు మీద కూడా ఈ రోజు ఇద్దరి మధ్య అటు టీడీపీ, జనసేన, అటు బీజేపీ మధ్య ఒక ఒప్పందం ఒక కొలుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేబినెట్ కూర్పు అనేది అత్యంత కీలకమైనది. కేబినెట్ లో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఉండాలి, ఎవరెవరికి ఎటువంటి పదవులు ఇవ్వాలి అనే దాని మీద కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ తో పాటు అటు పురంధరేశ్వరి కూడా ముగ్గురు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా కేబినెట్ కూర్పుకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు గత అనుభవాలు ఎట్లా ఉన్నాయి, ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనే దాని మీద కూడా ఈ రోజు ఒక కొలుక్కు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే 9వ తారీఖున జరిగేటువంటి ప్రమాణ స్వీకారంలోనే ఈ యొక్క మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి
అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అమరావతిలో ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో చేయాలనే దాని మీద కసరత్తు అయితే జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇప్పటికే అటు అమరావతి చేరుకున్నాయి. అమరావతిలో ఈ రోజు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ ప్రాంతాన్ని ఎంచుకున్న తర్వాత ఈ టెంట్లు ఇవన్నీ కూడా వేసేటువంటి అవకాశం ఉంది. భారీగా జన సమీకరణ చేస్తూ భారీ స్థాయిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. దానికి సంబంధించి కేంద్ర మంత్రులతో పాటు దేశ ప్రధాని కూడా ఆహ్వానించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, ఏడుకొండలు చంద్రబాబుతో సహా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరైతే మంత్రి పదవులు వరుస్తాయో వారంతా కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ముందుగా అభ్యర్థులను ఈ రోజు ఖరారు చేస్తారు. ఖరారు చేసిన తర్వాత వారంతా కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే వారికి కేటాయించే పదవులు మాత్రం తర్వాత కేటాయించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆ శాఖలకు సంబంధించి కేటాయింపులు తర్వాత జరుగుతాయి కాబట్టి 9వ తారీఖున మాత్రం ఎవరైతే మంత్రులుగా ఎంచుకున్నారో వారందరూ కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఏడుకొండలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి ఏదైతే ఆయన చూపించినటువంటి చొరవ కానీ ఆయన చూపించిన చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుకి ఆయన నిలిచినటువంటి చేదోడు వాదడుగా నిలిచి ఇప్పుడు ఈ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్కి మాత్రం అత్యంత ప్రాధాన్యమైనటువంటి గౌరవప్రదమైనటువంటి శాఖను కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.